ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే కార్తిక్ గారు. నమస్కారం అండి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు జూన్ 2వ తారీఖున తెలంగాణలో మీటింగ్ పెట్టబోతున్నారు. దీన్ని ఎలా చూడాలి? అసలే ఇప్పుడు తెలంగాణలో తెలంగాణ వాదం బాగా అందుకుంటుంది. ఈ పరిస్థితుల్లో మీటింగ్ పెట్టడం దీన్ని ఎలా చూడాలంటారు? అంటే జనసేన పార్టీ తెలంగాణలో మొదటి నుంచి ఉంది. ఓకే, తెలంగాణలో కమిటీ ఉంది. పోయినసారి 2023 ఎన్నికల్లో పోటీ చేశారు. అవును, అంతకుముందు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో క్యాండిడేట్ ప్రకటించారు. సరే, కొద్దిగా వెనక్కి తగ్గారు, అది వేరే విషయం. కానీ జనసేన పార్టీ పోయినసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది. పోయినసారి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా పోటీ చేయడానికి సిద్ధమైంది. కాబట్టి ఆ పార్టీ తెలంగాణలో ఎదగాలనుకుంటుంది. ఇప్పుడు సంబంధం లేని కేరళలోనే కమిటీ వేసుకుంది జనసేన పార్టీ. తమిళనాడులో విస్తరించాలనుకుంటుంది జనసేన పార్టీ. అలాంటిది తెలంగాణలో ఆల్రెడీ ఎన్నికల్లో పోటీ చేసిన చోట, తెలుగు భాష ఉన్న చోట, పవన్ కళ్యాణ్కి అభిమానులు ఉన్న చోట ఆ పార్టీని విస్తరించకూడదని ఎందుకు అనుకుంటారు? ఖచ్చితంగా విస్తరించాలనుకుంటారు. సో జనసేన పార్టీ తెలంగాణలో విస్తరించాలనుకుంటుంది. దానికోసం పవన్ కళ్యాణ్ గారు జూన్ 2 అనేది తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కాబట్టి అది ప్రత్యేకమైన రోజు కాబట్టి ఆ రోజు తెలంగాణ ప్రాంత నాయకులతో భేటీ కాబోతున్నారు. తెలంగాణ ప్రజల పట్ల, తెలంగాణ సిద్ధాంతం పట్ల తన కమిట్మెంట్ని, తన రాయల్టీని మరొకసారి చూపించుకోబోతున్నారు. ఓకే. అయితే ఒక విషయం ఇక్కడ గమనించాలి. తెలంగాణ వాదం సరే అది ఎప్పటికీ ఉంటుంది, ఆ ప్రాంతీయవాదం ఎప్పటికీ ఉంటుంది. అలాగని వేరే పార్టీలు విస్తరించకుండా ఉండవు కదా. ఇప్పుడు జాతీయ పార్టీలు ఉన్నాయి, బీజేపీ అండ్ కాంగ్రెస్. అవి తెలంగాణ వాదం పార్టీలు కాదు, జాతీయవాదం వాటికి దేశవ్యాప్తంగా ఉన్న పార్టీలు అవి ఉన్నాయి కదా తెలంగాణలో బలంగానే. అలాగనే మిగతా పార్టీలు కూడా, ఇప్పుడు జనసేన పార్టీ కూడా వీలైతే అనేక రాష్ట్రాల్లో కమిటీలు వేసుకొని విస్తరించాలి, ఒక జాతీయ పార్టీగా మారాలి అని ఆ పార్టీ కూడా అనుకుంటుంది. దాంట్లో భాగంగానే ఆ పవన్ కళ్యాణ్కి ఆల్రెడీ తెలంగాణలో అభిమానులు ఉన్నారు కాబట్టి, ఆల్రెడీ గతంలో పోటీ చేసినటువంటి చరిత్ర కూడా ఆ పార్టీకి ఉంది కాబట్టి ఓకే ఆ పార్టీ అనుకుంటుంది. అయితే ఒక విషయం, తెలంగాణ ఉద్యమం పట్ల, తెలంగాణ ప్రజల పట్ల అవకాశం ఉన్న ప్రతిసారి పవన్ కళ్యాణ్ తన ప్రేమను చూపిస్తూనే ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అండి, అయినా ఇప్పుడు జాతీయవాదం తెలంగాణ అసలు ఆల్రెడీ విడిపోయింది కదా, ఇప్పుడు ఇంకా అలాంటి పరిస్థితులు వీళ్ళు ఎందుకు సృష్టిస్తున్నారంటారు? అంటే ఇప్పుడు మీరు అనే ఇష్యూ ఏంటంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ వర్సెస్ పవన్ కళ్యాణ్ ఇష్యూలో తెలంగాణ వాదాన్ని తీసుకురావడం, అది శుద్ధ తప్పు. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణకు సంబంధించి ఏదైనా నీట్ ఇష్యూనో లేదా ఇంకేదైనా ఇష్యూనో వచ్చినప్పుడు తెలంగాణ వాదాన్ని ముందు తీసుకురావడానికి ఎంత ఏమైనా అర్థం ఉంది తప్ప ప్రతిదాన్ని తెలంగాణ వాదం కూడా చూడటం తప్పు. సంబంధం లేని దానికి కూడా తెలంగాణ వాదాన్ని పుయ్యాలని చూడటం అనేటువంటిది, అంటే తమ ఆత్మరక్షణలో పడ్డప్పుడు, తమ చేసిన తప్పు బయట సమాజానికి కనపడ్డప్పుడు అప్పుడు ఏం చేస్తారు చాలామంది? ఒకడేమో కులం చాటును దాక్కుంటాడు, ఒకడేమో మతం చాటును దాక్కుంటాడు, ఇంకోడేమో ప్రాంతం చాటును దాక్కుంటాడు. ఇప్పుడు ప్రాంతం చాటున ప్రొఫెసర్ కె నాగేశ్వరరావు అతన్ని సపోర్ట్ చేసే వాళ్ళు దాక్కుంటున్నారు. ప్రాంతీయ ముసుగు, ఆ ప్రాంతీయ ముసుగు ద్వారా సానుభూతిని పొందుతారు వీళ్ళు. కనుక అసలు ప్రాంతీయతకి దీనికి ఈ వివాదానికి ఏంటి సంబంధం అనేది ఎవరికి అర్థం కాదు. నేను ఓపెన్ ఛాలెంజ్ చూసా, అసలు ప్రొఫెసర్ కె నాగేశ్వర వివాదానికి తెలంగాణ వాదానికి ఉన్న సంబంధం ఏంటి? నాగేశ్వర చెప్పగలడా? రమ్మనండి, గడ్ పార్క్ దగ్గర రమ్మనండి, తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గర రమ్మనండి. ఇప్పుడు ప్రొఫెసర్ కె నాగేశ్వరు పవన్ కళ్యాణ్ అమిత్ షా భేటీలో జరగని విషయాన్ని జరిగినట్టుగా చెప్పాడు. జరగని విషయాన్ని కూడా నేను ఎలా అంటున్నానంటే ఆ కామెంట్ నాగేశ్వర వెనక్కి తీసుకున్నాడు. అసలు ఆ వాదం అయిపోయింది, ఆ కామెంట్స్ వెనక్కి తీసుకున్నాడు. వెనక్కి తీసుకున్న తర్వాత ఇష్యూను క్లోజ్ చేస్తున్నట్టు పవన్ కళ్యాణ్ ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడు జనసేన పార్టీకి అధినేత పవన్ కళ్యాణ్ కదా, ఫైనల్ పవన్ కళ్యాణ్ కదా. ఆ పవన్ కళ్యాణ్ చెప్పాడు ఇష్యూ క్లోజ్, నాగేశ్వర గారు నాకు బాగా కావాల్సిన వ్యక్తే, ఆయన ఏదో తప్పుగా మాట్లాడి ఉంటాడు, ఒక కామెంట్స్ వెనక్కి తీసుకున్న తర్వాత ఇంకెందుకు వివాదం అని చెప్పాడు. సో కేసు లేదు, అరెస్టు లేదు, క్లోజ్ అయినటువంటి ఇష్యూని పట్టుకొని మళ్ళా తెలంగాణ వాదం అనేటువంటి దాన్ని పూసి ఏం లేదు. వెనకాల జగన్ నాటకం ఉంది, ఆ జగన్ నాటకంలో వీళ్ళంతా సూత్రధారులు, పాత్రధారులు. ఇదేమన్నా మీటింగ్ని ఏమన్నా అడ్డుకునే ప్రయత్నం ఏమైనా చేయగలుగుతారంటారా? ఎందుకు అడ్డుకోవాలి? వీళ్ళకి అడ్డుకునే హక్కు ఎక్కడుంది? ఇప్పుడు ఎగ్జాంపుల్ అబ్బా, నేను ఒకటి అడుగుతాను. ఇప్పుడు తెలంగాణ వాదం, తెలంగాణ ప్రజల పట్ల నాగేశ్వరికి ప్రేమ ఉంటే ఖమ్మంలో వరదలు వచ్చినప్పుడు రూపాయి సాయం చేశాడా? పవన్ కళ్యాణ్ చేశాడు, ₹1,00,00,000. నిజానికి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మనిషి, కాంగ్రెస్ పార్టీ కదా అధికారంలో ఉంది, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నది. కానీ పవన్ కళ్యాణ్ ఏ కూటమిలో ఉన్నాడు? బీజేపీతో పొత్తులో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమిలో ఉన్నాడు, కాంగ్రెస్ వ్యతిరేక పార్టీ. కానీ రాజకీయాలు పక్కన పెట్టి అక్కడ ప్రజలకు కష్టం వచ్చింది కాబట్టి ఆదుకోవటం కోసం సీఎం రిలీఫ్ ఫండ్కి ₹1,00,00,000 సాయం చేశాడు పవన్ కళ్యాణ్.
విజయవాడలో అక్కడ ప్రజలకి అలా సహాయం చేశాడు, ఇక్కడ అలా సహాయం చేశాడు. ఏ నాగేశ్వర చేయలేదే? ఇంకా నాగేశ్వరరావు చేయలేదు, ఇక అక్కడ మీటింగ్ పెట్టిన ఎవరు కూడా అంత సాయం చేయలేదు కదా. చేయలేదు. సరే అంత సాయం కూడా అంటున్నా, వీళ్ళ చేతన సాయం అని చేశారా? ఇప్పుడు ఇప్పుడు తెలంగాణలో కొండగట్ట ఆలయానికి లక్షల రూపాయలు ఇచ్చారు ఆయన. సో కాబట్టి నేనేమంటున్నానంటే, అంతెందుకండి, గద్దర్ పట్ల తనకున్న ప్రేమను అనేక మార్లు చాటుకున్నారు పవన్ కళ్యాణ్. గద్దర్కి పవన్ కళ్యాణ్కి మంచి అవినాభావ సంబంధం ఉంది. అది గద్దరు చెప్పాడు చాలాసార్లు, పవన్ కళ్యాణ్ చెప్పాడు చాలాసార్లు. సో తెలంగాణ గడ్డతోటి, తెలంగాణ వాదంతో, తెలంగాణ ఉద్యమకారులతోటి, తెలంగాణ ప్రజలతోటి పవన్ కళ్యాణ్కి ఒక సంబంధం ఉంది. ఒకవేళ సంబంధం లేదు అనుకుంటే తెలంగాణ ప్రజలు పవన్ కళ్యాణ్ యాక్సెప్ట్ చేయరు అనుకుందాం. ఎగ్జాంపుల్, అది ఎప్పుడు తేలిపోయింది? ఓటింగ్ రోజు ప్రజాస్వామ్య పద్ధతిలో తేలిపోయింది. తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు అనుకోండి, ఓకే. ఇప్పుడు జనసేనకి పోటీ చేసే హక్కు ఉంది భారత రాజకీయాల్లో, ఒక రాజకీయ పార్టీగా రాజ్యాంగం ప్రకారం. ఆ రాజ్యాంగం ప్రకారం పార్టీ మీటింగ్ పెట్టుకుంటారు, ఎన్నికలకు వెళ్తారు, ఎన్నికల్లో జనం యాక్సెప్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. అది అంతిమంగా తెలంగాణ ప్రజలు తేల్చుకుంటారు కదా. మధ్యలో వీళ్ళు ఎవరు అడ్డుకోవటానికి? వీళ్ళకేం సంబంధం? వీళ్ళకి ఎవరు ఇచ్చారు హక్కు? ప్రజాస్వామ్యంలో ప్రజలు గనక పవన్ కళ్యాణ్ ఈ తెలంగాణ వ్యతిరేకతను, ఇతను తెలంగాణకు అవసరం లేదు అనుకుంటే పవన్ కళ్యాణ్ కూడా ప్రజా తీర్పును శిరస వహించాల్సిందే, తప్పదుగా ఎవరైనా. ఎవరైనా. కానీ మధ్యలో వీళ్ళెవరు? అది ఒక రాజకీయ పార్టీకి ప్రజలకు సంబంధించిన అంశం అది. కానీ మధ్యలో కొంతమంది దూరి వాళ్ళే ఏదో ప్రజలైనట్టుగా ఉన్నారు. స్టేజ్ మీద ఎంతమంది? 10 మంది ఉన్నారు. వాళ్ళే 10 మందే జనం తెలంగాణని వాదిస్తున్నట్టున్నారు. అది ఇప్పుడు ఐ సపోర్ట్ తెలంగాణ వాదం అండి. ఈ గడ్డ మీద ఉన్న మిమ్మల్ని కూడా తెలంగాణ వాదాన్ని సపోర్ట్ చేయమని అడుగుతాం. అంతే. అది ఎప్పుడు తెలంగాణ వాదం? ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఉండాలి. కానీ ఇక ఏదో గుడ్డిగా వ్యతిరేకించడానికి తెలంగాణ వాదాన్ని పూయాలంటే దాన్ని మనం సమర్థించాలా? వాదం వేరు, ఉన్మాదం వేరు. వాదం అనేది ప్రేమతో వచ్చేది, ఉన్మాదం అనేటువంటిది కోపంతో, పగతో వచ్చేది. ఇప్పుడు దీన్ని ఉన్మాదం అనాలా, వాదం అనాలా? ఇది ఉన్మాదం. సో ఈ ఉన్మాదాన్ని సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ఉన్మాదాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేయరు. సో నేనేమంటానంటే, పవన్ కళ్యాణ్ గారికి పార్టీని విస్తరించుకునే హక్కు ఉంది, విస్తరించుకునే ప్రయత్నం చేస్తారు. సరే, ఆ విస్తరించుకోవటాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేటువంటిది అంతిమంగా ప్రజలు ఇస్తాం. ఎలక్షన్లో ఆటోమేటిక్గా తెలిసిపోయింది. ఓకే, థ్యాంక్ యూ అండి.